ఓం శాంతి. మురళీ డేట్ 2/4/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, పిల్లలు మీకు బేహద్ వైరాగ్యం రావాలి. దేనిపైన? ఈ పాత పతిత ప్రపంచం పైన. ఎందుకు వైరాగ్యం రావాలి అంటే ఇప్పుడు మనమందరం పావనంగా తయారవ్వాలి. మన ఉన్నతిలోనే అందరి ఉన్నతి ఇమిడి ఉన్నది. మనలో ఎంత ఉన్నతి జరుగుతుందో అందరిలో కూడా ఉన్నతి జరుగుతుంది. అందుకనే బేహద్ వైరాగిగా కండి. ఒక్క బాబా శ్రీమతం పైన ఎల్లప్పుడూ నడుస్తూ ఉండండి. ఇదే సత్యమైన మిత్రత. ఒక్క బాబాని గుర్తు చేస్తే పావనంగా అవుతాము, పూర్తి వారసత్వం తీసుకుంటాము. ఇదే సత్యమైన స్నేహం. ఇటువంటి స్నేహ యుక్తి కూడా బాబానే చెప్పారు. సంగమ యుగంలోనే ఆత్మ తన మిత్రునిగా అవుతుంది. ఈరోజు బాబా అన్నారు, పగలంతా అనుభవిస్తూ గడిపారు, రాత్రంతా నిద్రపోతూ గడిపారు. వర్తమాన సమయం సంపాదించుకునే సమయం. సత్యత్రేతాయుగాలు సుఖాన్ని పొందాము పగలు, ద్వాపర కలియుగాలు అజ్ఞానంగా నిద్రపోతూ గడిపేశాము. సంగమ యుగంలో అజ్ఞాన నిద్రపోకండి. సంపాదించుకునేటటువంటి సమయం ఇదే సమయం ఉన్నది. మహిమా యోగ్యులుగా పూజనీయులుగా కావాలి అంటే వైష్ణవులుగా కావాలి. ఆహార వ్యవహారాలు శుద్ధంగా ఉండాలి. జీవితాన్ని పవిత్రంగా తయారు చేసుకోవాలి. ఇది అమూల్యమైనటువంటి జీవితం. ఈ జీవితంలో సేవ చేస్తూ అనేకుల జీవితాలని కూడా అమూల్యంగా తయారు చెయ్యాలి, శ్రేష్టంగా మార్చాలి. ఆత్మ ప్రకాశవంతంగా కావటం కోసం యోగం బాగా చెయ్యాలి. మన యొక్క ఆత్మ వెలుగు ఎప్పుడు తగ్గిపోతుంది? మన ద్వారా వికర్మలు జరిగితే ఆత్మ యొక్క కాంతి శక్తి తగ్గిపోతుంది. ఏ పరిస్థితి అయినా స్వస్థితి బాగుంటే పరిస్థితి మనల్ని ఏం చేయలేదు. స్వస్థితి ఉన్నవారు రచయితలు, పరిస్థితి రచన. మనం మాస్టర్ రచయితలం, మాస్టర్ సర్వశక్తివంతులం. ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఓడిపోకూడదు. ఎప్పుడు ఓడిపోతారు అంటే స్వ యొక్క సీటుని వదిలితే. సీటు వదలటం అంటే శక్తిహీనంగా కావటం. ఎప్పుడైతే స్వమానం యొక్క సీటు పైన ఉంటారో దాని అనుసారంగా శక్తులు స్వతహాగా పనిచేస్తాయి. సీటు దిగామా మాయా దుమ్ము అంటుకుంటుంది. అందుకనే బాబ్ దాదాకు ప్రియమైన పిల్లలు, మరజీవ జన్మ తీసుకున్న బ్రాహ్మణులు ఎప్పుడూ కూడా దేహ అభిమానం యొక్క మట్టిలో అడుగు పెట్టకూడదు. కఠిన సంస్కారాన్నైనా మైనంలాగా కరిగించచ్చు ఎప్పుడు? దృఢత్వం ఉంటే. దృఢతలో అంత శక్తి ఉంది. నేను మారాలి అనుకోవాలి, దృఢ సంకల్పం ఉండాలి, పట్టుదల ఉండాలి. కఠిన సంస్కారం కూడా మైనంలాగా కరిగిపోతుంది. ఎవరం మనందరం? మాస్టర్ రచయితలం, మాస్టర్ సర్వశక్తివంతులం. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, ఈ పాత పతిత ప్రపంచంపై
మీకు అనంతమైన వైరాగ్యం కలగాలి. ఎందుకంటే మీరు పావనంగా తయారవ్వాలి. మీరు ఉన్నతంగా అవ్వటం ద్వారా అందరి ఉన్నతి జరుగుతుంది. ప్రశ్న: ఆత్మకు తనకు తానే శత్రువుగా మళ్ళీ తనకు తానే మిత్రువుగా అవుతుందని అంటారు. మరి సత్యమైన మైత్రి అంటే ఏంటి? జవాబు: ఒక్క బాబా శ్రీమతంపై సదా నడుస్తూ ఉండాలి. ఇదే సత్యమైన మిత్రత. ఒక్క బాబాని స్మృతి చేస్తూ పావనంగా అవ్వటం మరియు బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవటం, ఇదే సత్యమైన స్నేహం. ఈ విధమైన స్నేహం చేసే యుక్తిని ఒక్క బాబానే తెలియచేస్తారు. సంగమ యుగంలోనే ఆత్మ తన మిత్రుడిగా అవుతుంది. పాట: నీవు నిద్రించి రాత్రిని పోగొట్టుకున్నావు, అనుభవిస్తూ పగలంతా గడిపేశావు. సంగమ యుగమే సంపాదించుకునే సమయం. ఓం శాంతి. ఈ పాట వాస్తవానికి భక్తి మార్గపు పాట. మొత్తం ప్రపంచంలో పాడే పాటలు, వినిపించే శాస్త్రాలు మరియు అందరూ వెళ్లే తీర్థక్షేత్రాలు అన్నీ భక్తి మార్గానికి చెందినవి. జ్ఞాన మార్గం అని దేనినంటారో, భక్తి మార్గం అని దేనినంటారో పిల్లలైన మీరే అర్థం చేసుకోగలరు. వేద శాస్త్రాలు, ఉపనిషత్తులు అన్నీ భక్తి మార్గానికి చెందినవి. భక్తి అర్ధకల్పం కోసం కొనసాగుతుంది. అలాగే మళ్ళీ జ్ఞాన ప్రాలబ్ధం అర్ధకల్పం ఉంటుంది. భక్తి చేస్తూ చేస్తూ కిందకు దిగవలసిందే. 84 పునర్జన్మలు తీసుకుంటూ కిందకు దిగుతారు. మళ్ళీ ఒక్క జన్మలో ఎక్కే కళ ఏర్పడుతుంది. దీనినే జ్ఞాన మార్గము అంటారు. ఒక్క క్షణంలో జీవన ముక్తి అని ఈ జ్ఞానానికే మహిమ ఉన్నది. ద్వాపర యుగం నుండి కొనసాగుతున్న రావణ రాజ్యం సమాప్తమయ్యి మళ్లీ రామరాజ్య స్థాపన జరుగుతుంది. డ్రామాలో మీ 84 జన్మలు ఎప్పుడైతే పూర్తవుతాయో అప్పుడు మీరు వృద్ధి కళలోకి వస్తారు. దాని ద్వారా అందరి ఉన్నతి జరుగుతుంది. ఈ పదాలు ఎక్కడో అక్కడ ఏదో ఒక శాస్త్రంలో ఉన్నాయి. మీ ఎక్కే కళ ద్వారా అందరి ఉన్నతి జరుగుతుంది. సర్వులకు సద్గతినిచ్చేది బాబా ఒక్కరే. సన్యాసులు, ఉదాసులు అనేక రకాలమైన వారున్నారు. ఎన్నో మతాంతరాలు ఉన్నాయి. కల్ప ఆయుష్ లక్షల సంవత్సరాలని శాస్త్రాలలో ఉంది. 10,000 సంవత్సరాలు అని శంకరాచార్యుడు తన మతాన్ని ప్రవేశపెట్టారు. ఈ రెండింటికి ఎంత తేడా ఉంది! అలాగే ఇంకొకరు ఇన్ని వేల సంవత్సరాలు అని చెప్తారు. కలియుగంలో అనేక మంది మనుష్యులున్నారు. అలాగే అనేక మతాలు, అనేక ధర్మాలున్నాయి. సత్యుగంలో ఒకే మతం ఉంటుంది. ఈ తండ్రి ఇప్పుడు కూర్చొని పిల్లలైన మీకు సృష్టి ఆది మధ్యంత జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. ఇది వినేందుకు కూడా ఎంతో సమయం పడుతుంది. బాబా అలా వినిపిస్తూనే ఉంటారు. ముందే ఇవన్నీ ఎందుకు వినిపించలేదు అని అనటానికి వీల్లేదు.
స్కూల్లో కూడా చదువు నెంబర్ వారీగా జరుగుతుంది. చిన్న పిల్లలకు అవయవాలు చిన్నగా ఉన్న కారణంగా వారికి కొద్దిగానే నేర్పిస్తారు. మళ్ళీ ఎంతెంతగా అవయవాలు పెరుగుతూ ఉంటాయో అంతగా బుద్ధి తాళం తెరుచుకుంటూ ఉంటుంది. చదువును ధారణ చేస్తూ ఉంటారు. చిన్న పిల్లల బుద్ధిలో ఏదీ ధారణ అవ్వదు. పెద్దగా పెరిగిన తర్వాత బారిస్టరు, జడ్జి మొదలైన వారిగా అవుతారు. ఇక్కడ కూడా అంతే. కొందరి బుద్ధిలో ధారణ బాగా జరుగుతుంది. నేను పతితులను పావనంగా చేసేందుకే వచ్చాను అని బాబా అంటారు. కావున ఇప్పుడు పతిత ప్రపంచంపై మీకు వైరాగ్యం కలగాలి. ఆత్మ పావనంగా తయారవుతే ఈ పతిత ప్రపంచంలో ఉండలేము. పతిత ప్రపంచంలో ఆత్మ పతితంగానే ఉంది. మనుషులు కూడా పతితులుగానే ఉన్నారు. పావన ప్రపంచంలో మనుషులు పావనంగా ఉంటారు. పతిత ప్రపంచంలోని మనుషులు పతితులుగా ఉంటారు. ఈ ప్రపంచం ఒక రావణ రాజ్యం. యథా రాజు రాణి తథా ప్రజ. ఈ జ్ఞానమంతా బుద్ధిలో అర్థం చేసుకోవాలి. ఈ సమయంలో అందరూ తండ్రి నుండి విపరీత బుద్ధి కలిగి ఉన్నారు. పిల్లలైన మీరు బాబాని స్మృతి చేస్తారు. మీ లోపల బాబా పైన ఎంతో ప్రేమ ఉంది. ఆత్మలో తండ్రి కోసం ప్రేమ మరియు గౌరవం ఉంటాయి. ఎందుకంటే మీ ఆత్మ తండ్రిని తెలుసుకుంది. ఇప్పుడు మీరు బాబా సన్ముఖంలో ఉన్నారు. శివ్ బాబా నుండి వింటున్నారు. బాబా మనుష్య సృష్టికి బీజ రూపుడు, జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు, ఆనంద సాగరుడు, గీతా జ్ఞానదాత, పరమ పిత, త్రిమూర్తి శివ పరమాత్మ ఉవాచ. త్రిమూర్తి అన్న పదాన్ని తప్పకుండా వ్రాయాలి. ఎందుకంటే త్రిమూర్తికే గాయనముంది కదా. బ్రహ్మ ద్వారా స్థాపన అని అంటారు. కావున తప్పకుండా బ్రహ్మ ద్వారానే జ్ఞానాన్ని వినిపిస్తారు కదా. కృష్ణుడు శివ భగవాను వాచ అని అనడు. ప్రేరణ ద్వారా ఏమీ జరగదు. అతడిలోకి శివ్ బాబా ప్రవేశం కూడా జరగదు. శివ్ బాబా పరాయ దేశంలోకి వస్తారు. సత్యుగం కృష్ణుడి దేశం కదా. కావున వీరిరువురి మహిమ వేరువేరుగా ఉంటుంది. ఇదే ముఖ్యమైన విషయం. సత్యుగంలో ఎవరూ భగవద్గీతను చదవరు. భక్తి మార్గంలో జన్మ జన్మాంతరాలు గీతను చదువుతారు. కానీ జ్ఞాన మార్గంలో అలా జరగదు. భక్తి మార్గంలో జ్ఞాన విషయాలు ఉండవు. ఇప్పుడు రచయిత అయిన తండ్రే రచన ఆది మధ్య అంత జ్ఞానాన్ని ఇస్తున్నారు. మనుషులు ఎప్పుడూ రచయితలు కారు. నేను రచయితను అని మనుషులెవరూ అనలేరు. నేను మనుష్య సృష్టికి బీజరూపుడను అని స్వయంగా బాబానే అంటున్నారు. నేను జ్ఞాన సాగరుణ్ణి, ప్రేమ సాగరుణ్ణి మరియు సర్వుల సద్గతి దాతను. కృష్ణుడి మహిమయే వేరు. కావున ఈ ఇరువురికి మధ్య ఉన్న తేడాను తప్పకుండా వ్రాయాలి.
దానిని చదవటం ద్వారా గీతా భగవంతుడు శ్రీకృష్ణుడు కాదు అని మనుష్యులు వెంటనే అర్థం చేసుకోగలగాలి. ఈ విషయాన్ని వారు స్వీకరించినట్లయితే మీరు విజయం పొందినట్లే. మనుష్యులు కృష్ణుడి కోసం ఎంత తపన పడతారు. శివుని భక్తులు శివుని కోసం తమ శిరస్సుని ఖండించుకునేందుకు కూడా సిద్ధమవుతారు. ఇక నేను ఆ శివుని వద్దకు వెళ్ళిపోవాలి అని భావిస్తారు. అలాగే ఆ కృష్ణుడు భక్తులు కూడా కృష్ణుడు వద్దకు వెళ్ళాలి అని భావిస్తారు. కానీ కృష్ణుడి దగ్గరకు వారు వెళ్ళలేరు. కృష్ణుడిపై బలి అయ్యే విషయమే లేదు. శక్తుల ముందు బలి అవుతారే కాని దేవతల ముందు ఎవరూ బలి అవ్వరు. ఇప్పుడు మీరే ఆ దేవీలు శక్తులు కదా. మీరు శివ్ బాబా పిల్లలుగా అవ్వటం ద్వారా మీరు శివ్ బాబాకు బలి అవుతున్నారు. శాస్త్రాలలో హింసాయుతమైన విషయాలను వ్రాశారు. మీరు శివ్ బాబా పిల్లలు. మీరు మీ తనువు, మనస్సు, ధనములను బాబాపై బలి చేస్తున్నారు. కావుననే శివునిపై మరియు శక్తులపై బలి అవుతారు. ఇప్పుడు ప్రభుత్వం వారు శివకాశీలో శివునిపై బలి అవ్వటాన్ని నిషేధించారు. ఇప్పుడు ఆ బావిలో ఆ కత్తే లేదు. భక్తి మార్గంలో ఆత్మహత్యలు చేసుకోవటం తమపై తామే శత్రుత్వాన్ని ప్రదర్శించుకోవటం వంటిది. పావనంగా ఈ బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవటమే స్వయం పైన మిత్రత్వాన్ని చూపించుకోవటము అని, దీనికి ఇంకొక యుక్తి ఏదీ లేదని బాబా తెలియచేస్తున్నారు. ఒక్క బాబా శ్రీమతం పైన నడవటమే సత్యమైన మిత్రత. భక్తి మార్గంలో జీవాత్మ తనకు తానే శత్రువుగా అవుతుంది. మళ్ళీ బాబా వచ్చి జ్ఞానంని ఇవ్వటం ద్వారా జీవాత్మ తన మిత్రుడిగా మారుతుంది. ఆత్మ పవిత్రంగా అయ్యి బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటుంది. సంగమ యుగంలో బాబా వచ్చి ప్రతి ఆత్మను తనకు తాను మిత్రునిగా తయారు చేస్తారు. ఆత్మ తన మిత్రుడిగా మారుతుంది. శ్రీమతం లభించటంతో నేను ఇక బాబా మతంపైనే నడుస్తాను అని ఆత్మ భావిస్తుంది. మీ మతంపై మీరు అర్ధకల్పం నడుస్తూ వచ్చారు. ఇక శ్రీమతాన్ని ఆచరిస్తూ సద్గతిని పొందాలి. ఇందులో మన్మతం నడవదు. బాబా కేవలం తన సలహాను ఇస్తారు. మీరు దేవతలుగా తయారయ్యేందుకు వచ్చారు కదా. ఇక్కడ మీరు మంచి కర్మలు చేసినట్లయితే వచ్చే జన్మలో అమరలోకంలో మీకు మంచి ఫలం లభిస్తుంది. ఈ ప్రపంచమే ఒక మృత్యులోకం. ఈ రహస్యం కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. అది కూడా నెంబర్ వారీగానే తెలుసు. కొందరి బుద్ధిలో ఈ విషయాలు బాగా ధారణ అవుతాయి. కొందరు ధారణ చెయ్యలేకపోతే ఇందులో టీచర్ ఏమి చెయ్యగలరు? టీచర్ని ఎవరైనా కృప లేక ఆశీర్వాదం అడుగుతారా? టీచర్ చదివించి తన ఇంటికి వెళ్ళిపోతాడు. స్కూల్లో ప్రారంభంలో భగవంతుణ్ణి తలుచుకుంటారు. హే భగవంతుడా,
నేను పాస్ అయితే నీకు నివేదన చేస్తాను అని అంటారు. అంతేకాని నన్ను ఆశీర్వదించండి అని టీచర్ని ఎప్పుడూ అడగరు. ఈ సమయంలో పరమాత్మ మనకు తండ్రి మరియు శిక్షకుడు కూడా. తండ్రి ఆశీర్వాదం పిల్లలపై తప్పకుండా ఉంటుంది. పిల్లలు వస్తే వారికి ధనమివ్వాలి అని తండ్రి భావిస్తాడు. మరి ఇది ఆశీర్వాదమే కదా. ఇది ఒక నియమం. పిల్లలకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. కానీ ఇప్పుడు అందరూ తమో ప్రధానంగా అవుతున్నారు. తండ్రులు ఎలాంటి వారో పిల్లలు అలా తయారవుతున్నారు. దినప్రతిదినం ప్రపంచం తమో ప్రధానంగా మారుతుంది. పంచతత్వాలు కూడా తమో ప్రధానంగానే అవుతుంటాయి. ఈ ప్రపంచమే ఒక దుఃఖధామం. ఇంకా 40,000 సంవత్సరాలు మిగిలి ఉంటే ప్రపంచ పరిస్థితి ఎలా ఉంటుంది? మనుషుల బుద్ధి పూర్తిగా తమో ప్రధానంగా మారిపోయింది. ఇప్పుడు పిల్లలైన మీరు బాబాతో యోగం చేసిన కారణంగా బుద్ధిలో ప్రకాశం ఉంది. మీరు ఎంతగా బాబా స్మృతిలో ఉంటారో అంతగా మీలో ప్రకాశం పెరుగుతూ ఉంటుందని బాబా అంటారు. స్మృతి ద్వారా ఆత్మ పవిత్రంగా అవుతుంది. ఆత్మలోని ప్రకాశం పెరుగుతూ ఉంటుంది. అసలు స్మృతే చెయ్యకపోతే ప్రకాశమే లభించదు. స్మృతి ద్వారా ప్రకాశం పెరుగుతూ ఉంటుంది. అసలు స్మృతే చెయ్యకుండా మళ్ళీ ఇంకా ఏవైనా వికర్మలు చేసినట్లయితే ఆత్మలోని ప్రకాశం తగ్గిపోతుంది. మీరు సతో ప్రధానంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. స్మృతి ద్వారానే ఆత్మ పవిత్రంగా అవుతూ ఉంటుంది. ఈ రచయిత మరియు రచనల జ్ఞానాన్ని శ్రీకృష్ణుడు ఇవ్వలేడు అని మీరు వ్రాయొచ్చు. అది ప్రాలబ్ధం. 84వ అంతిమ జన్మలో శ్రీకృష్ణుడి ఆత్మ మళ్ళీ జ్ఞానాన్ని తీసుకుంటుందని, దాని ద్వారా శ్రీకృష్ణుడు మళ్ళీ మొట్టమొదటి నెంబర్లోకి వెళతాడు అని కూడా మీరు వ్రాయచ్చు. సత్యుగంలో 9 లక్షల మంది దేవతలు మాత్రమే ఉంటారని బాబా అర్థం చేయించారు. మళ్ళీ వారు తప్పకుండా వృద్ధిని పొందుతారు. పూర్తి 84 జన్మలు తీసుకునే దాసదాసీలు కూడా ఉంటారు కదా. 84 జన్మలు లెక్కించబడతాయి. ఎవరైతే పరీక్షల్లో బాగా పాస్ అవుతారో వారు ప్రారంభంలో వస్తారు. ఎంతగా ఆలస్యంగా వస్తారో అంతగా పాత ఇంట్లోకి వస్తారు. కొత్త ఇల్లు కడతారు. మళ్ళీ దాని ఆయువు దినప్రతిదినం తగ్గుతూనే ఉంటుంది. అక్కడ బంగారు భవనాలు తయారవుతాయి. అవి పాతబడవు. ఎందుకంటే బంగారం ఎల్లప్పుడూ మెరుస్తూనే ఉంటుంది. కానీ మళ్ళీ వాటిని తప్పకుండా శుభ్రం చెయ్యవలసి ఉంటుంది. ఎంతమంది బంగారంతో నగలను తయారు చేసినా మళ్ళీ వాటి మెరుపు తప్పకుండా తగ్గుతుంది. అప్పుడు వాటికి పాలిష్ అవసరమవుతుంది.
మేము కొత్త ప్రపంచంలోకి వెళుతున్నాము అన్న సంతోషం పిల్లలైన మీలో సదా ఉండాలి. ఇది మన అంతిమ జన్మ. ఈ కళ్ళతో మీరు దేన్నైతే చూస్తున్నారో అవన్నీ పాత ప్రపంచంలోనివని, ఇది పాత శరీరమని మీకు తెలుసు. ఇప్పుడు మనం కొత్త ప్రపంచమైన సత్యుగంలో కొత్త శరీరాన్ని ధరించాలి. అక్కడ పంచతత్వాలు కూడా కొత్తగా ఉంటాయి. ఈ విధంగా మీలో విచార సాగర మంథనం జరుగుతూ ఉండాలి. ఇది ఒక చదువు కదా. అంతిమం వరకు మీ ఈ చదువు సాగుతూనే ఉంటుంది. ఈ చదువు ఆగిందంటే వినాశనం అయిపోతుంది. కావున స్వయాన్ని విద్యార్థిగా భావించి స్వయంగా భగవంతుడే నన్ను చదివిస్తున్నారు అన్న సంతోషంలో ఉండాలి. ఈ సంతోషం సామాన్యమైనది కాదు. కానీ దానితో పాటు మాయ కూడా తప్పుడు పనులు చేయిస్తూ ఉంటుంది. 5-6 సంవత్సరాలు పవిత్రంగా ఉంటారు, మళ్ళీ మాయ పడేస్తుంది. ఒక్కసారి కింద పడ్డారంటే మళ్ళీ తిరిగి ఆ స్థితి ఏర్పడదు. నేను అపవిత్రంగా అయ్యాను అన్న ఘృణాభావన స్వయంలో ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన మీరు వీటన్నింటినీ గుర్తుంచుకోవాలి. ఈ జన్మలో నేను ఏమేమి పాపాలు చేశాను అన్నది ప్రతి ఆత్మకు తెలుస్తుంది కదా. కొందరు మందబుద్ధులుగా, కొందరు విశాల బుద్ధులుగా ఉంటారు. చిన్నప్పటి చరిత్ర అయితే అందరికీ తెలుస్తుంది కదా. ఈ బాబా కూడా తన చిన్ననాటి చరిత్రను వినిపిస్తారు కదా. బాబాకు ఇప్పుడు ఇంకా ఆ ఇల్లు మొదలైనవి గుర్తున్నాయి. కానీ ఇప్పుడు అక్కడ కూడా కొత్తిళ్లు తయారయ్యి ఉంటాయి. 6 సంవత్సరాల నుండి మనుషులకు తమ జీవిత చరిత్ర గుర్తుంటుంది. ఎవరైనా మర్చిపోయినట్లయితే వారిని మందబుద్ధి ఉన్నవారు అని అంటారు. మీ జీవిత చరిత్రను వ్రాయండి అని బాబా అంటారు. ఇది జీవిత విషయం కదా. జీవితంలో ఎన్ని చమత్కారాలున్నాయో తెలుస్తుంది. గాంధీ, నెహ్రూ మొదలైన వారి జీవిత చరిత్రల పుస్తకాలు ఎంత పెద్ద పెద్దగా తయారవుతాయి. వాస్తవానికి మీ జీవితం అతి అమూల్యమైనది. ఇదే అద్భుతమైనటువంటి జీవితం. ఇది చాలా విలువైన అమూల్యమైన జీవితం. దీని మూల్యాన్ని ఎవరూ లెక్క పెట్టలేరు. ఈ సమయంలో మీరే సేవ చేస్తారు. ఈ లక్ష్మీనారాయణులు ఏ సేవ చెయ్యరు. మీ జీవితం విలువైనది. ఇప్పుడు మీరు ఇతరుల జీవితాలను కూడా అమూల్యంగా తయారు చేసేందుకు సేవ చేస్తారు. ఎవరైతే బాగా సేవ చేస్తారో వారు గాయన యోగ్యులుగా ఉంటారు. వైష్ణవ దేవి మందిరం కూడా ఉంది కదా. ఇప్పుడు మీరు సత్యమైన వైష్ణవులుగా తయారవుతున్నారు. వైష్ణవులు అంటే పవిత్రంగా ఉండేవారు. ఇప్పుడు మీ ఆహార వ్యవహారాలు కూడా వైష్ణవయుక్తంగా ఉన్నాయి. మొట్టమొదటి వికార విషయంలో మీరు ఎటు తిరిగి వైష్ణవులే. ఈ పిల్లలైన బ్రహ్మ కుమారి కుమారులందరూ జగదాంబ పిల్లలే కదా.
బ్రహ్మ మరియు సరస్వతి మిగిలిన వారందరూ వారి పిల్లలు. శక్తులు కూడా నెంబర్ వారీగా ఉన్నారు. వారి పూజ కూడా జరుగుతుంది. వారికి చూపించిన భుజాలన్నీ అర్థం లేనివి. మీరు అనేక మందిని మీ సమానంగా తయారు చేస్తారు. దానికి గుర్తుగా వారు భుజాలను చూపించారు. బ్రహ్మని కూడా 100 భుజాలతో, సహస్ర భుజాలతో చూపించారు. ఇవన్నీ భక్తి మార్గపు విషయాలు. మీరు దైవీ గుణాలను ధారణ చెయ్యాలి అని బాబా తెలియచేస్తున్నారు. మీరెవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. ఎవరికైనా తప్పుడు దారిని చూపించి వారిని సర్వనాశనం చెయ్యకండి. తండ్రి మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యండి అన్న ముఖ్యమైన విషయాన్ని వినిపించండి. అచ్చ, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, గాయన యోగ్యులుగా మరియు పూజనీయులుగా తయారయ్యేందుకు పూర్తి వైష్ణవులుగా అవ్వాలి. మీ ఆహార వ్యవహారాల శుద్ధితో పాటు తప్పకుండా పవిత్రంగా ఉండాలి. ఈ అమూల్యమైన జీవితంలో సేవ చేస్తూ అనేకుల జీవితాన్ని శ్రేష్టంగా తయారు చెయ్యాలి. రెండో పాయింట్, ఆత్మ ప్రకాశం పెరిగేంతగా బాబాతో యోగం చెయ్యాలి. ఏదైనా వికర్మలను చేసి మీ ప్రకాశాన్ని తగ్గించుకోకూడదు. మీ పైన మీరు మిత్రత్వాన్ని వహించాలి. వరదానం, స్వస్థితి అనే సీటుపై స్థితులై పరిస్థితులపై విజయాన్ని ప్రాప్తించుకునే మాస్టర్ రచయిత భవ. ఏ పరిస్థితి అయినా ప్రకృతి ద్వారా వస్తుంది. కావున స్వస్థితి, రచన మరియు పరిస్థితి ఉన్నవారు రచయిత. మాస్టర్ రచయితలు లేక మాస్టర్ సర్వశక్తివంతులు ఎప్పుడూ ఓడిపోలేరు. అది అసంభవం. ఎవరైనా తమ సీటును వదిలితే ఓడిపోతారు. సీటును వదలటం అనగా శక్తిహీనంగా అవ్వటం. సీటు ఆధారంపై శక్తులు స్వతహాగానే వస్తాయి. ఎవరైతే సీటు నుండి కిందకు దిగిపోతారో వారిపై మాయా ధూళి అంటుకుంటుంది. బాప్ దాదాల ప్రియమైన పిల్లలు, మరజీవ జన్మదారులైన బ్రాహ్మణులు ఎప్పుడూ దేహ అభిమానపు మట్టిలో అడుగు పెట్టరు. స్లోగన్, దృఢత్వము కఠినమైన సంస్కారాలను కూడా మైనం వలె కరిగించేస్తుంది. అవ్యక్త ప్రేరణ పాయింట్, కంబైన్డ్ స్వరూపపు స్మృతి ద్వారా సదా విజయీలుగా అవ్వండి. ఎలా అయితే జ్ఞాన స్వరూపులుగా అయ్యారో అలా స్నేహ స్వరూపులుగా అవ్వండి. జ్ఞానం మరియు స్నేహము రెండూ కంబైన్డ్ గా ఉండాలి. ఎందుకంటే జ్ఞానం బీజం, స్నేహం నీళ్లు. ఒకవేళ బీజానికి నీరు లభించనట్లయితే ఫలాలు ఇవ్వదు.
జ్ఞానంతో పాటు మనస్సు పూర్వకమైన స్నేహం ఉంటే ప్రాప్తి అనే ఫలం లభిస్తుంది. ఓం శాంతి.